మన పూర్వీకులు, మన మునులు, ఋషులు, యోగులు యోగ శాస్త్రం ద్వారా, ప్రాణాయామం ప్రక్రియ ద్వారా, ధ్యాన ప్రక్రియ ద్వారా ఎన్నో అద్భుతమైన ఫలితాలు రాబట్టారు. భావితరాలకు అందించారు. మనం కూడా ప్రతిరోజు అభ్యాసం చేసి ఆ ఫలితాల్ని మనం కూడా రాబట్టవచ్చు. ఎందుకంటే మనకి జీవిత క్రియలో భాగంగా ఎన్నో ఆలోచనలతోటి, ఎన్నో పనులతోటి శరీరము, మనసు ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. ఈ ప్రాణాయామం అనే ఒక అద్భుతమైన ప్రక్రియ ద్వారా మనసుని, తద్వారా ఆలోచనని మనం నియంత్రించుకునే ఒక అపురూపమైనటువంటి సాధన మనకి ఇచ్చారు. అది ఎన్ని చెప్పినా, ఎన్ని విన్నా మనం అనుభవం ద్వారా తెలుసుకోవాల్సింది. అది ఒక అద్భుతమైనటువంటి ఆనందానికి మనసు అనుభూతి చెందుతుంది. అది మనం ఎన్నో దైనందిక జీవితంలో సంతోషం, ఆనందం కన్నా గొప్పది. దాన్ని బ్లిజ్ అంటారు. అది కూడా ఒక ఆధ్యాత్మికమైన ఆనందం. దానికి మన మనస్సు గురవుతుంది. అది అనుభవపూర్వకంగానే మనం తెలుసుకోవాలి అన్నది. నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా ఒక చిన్న ప్రయత్నం చేయండి. కాకపోతే ప్రతిరోజు అభ్యాసం చేయాలి, క్రమం తప్పకుండా. పట్టుదలగా చేయాలి, అంకిత భావం చేయాలి. భ్రమరీ ప్రాణాయామం అత్యంత విలువైనటువంటి ప్రాణాయామం. చాలా పవర్ఫుల్ ప్రక్రియ. తొందరగా ఫలితాలని రాబట్టవచ్చు. చేయడం కూడా చాలా తేలిక. ముందుగా చూపుడు వేలిని ఇలాగా నొసట మీద ఉంచి, ఉంగరపు వేలిని సున్నితంగా కళ్ళ మీద మోపి, మధ్య వేలిని నాసికా రంధ్రాల మీద ఉంచి, చిటికెన వేలిని ఇలా దవడల కింద ఇలా ఉంచి, బటన్ వేలు రెండింటినీ కూడా చెవిలో, రెండు చెవుల్లో ఉంచి, మరీ లోపలికి చొప్పించకుండా సర్ఫేస్ మీద జస్ట్ ప్రెస్ చేయొద్దు. తర్వాత శరీరాన్ని తేలిగ్గా వదిలేయండి. మీకు ఇష్టమైనటువంటి సుఖాసనంలో కూర్చోండి. ఎందుకంటే శరీరం సుఖంగా ఉంటేనే మనం శ్వాస మీద మనం ధ్యాస చేయగలము. అందువల్ల శరీరాన్ని తేలిగ్గా వదిలేసేయండి. ఫోర్స్గా ఎక్కడ పట్టుకోవద్దు. మీకు నచ్చిన విధంగా ఉండండి. ఫోర్స్గా ఎక్కడ అనుకోకుండా తేలికగా శరీరాన్ని ఉంచండి. అప్పుడే మనం కాన్సన్ట్రేట్ చేయగలం. ముందుగా శ్వాసని పైకి లాగి హమ్ అనే శబ్దం చేస్తూ వెళ్ళినప్పుడు జుమ్ అనే ఒక శబ్దం వినిపిస్తుంది. అది తేనెటీగ శబ్దం. దానివల్ల శరీరం అంతా ఒక డయాఫ్రమ్గా మారి సైన్స్ ప్రకారం రెజినేట్ అయ్యి ఆ శబ్దం మనకి ఓం అనే శబ్దం లాగా వినిపిస్తుంది. దానివల్ల మనకి మానసిక ఒత్తిడి తగ్గిపోయి ఒక రకమైనటువంటి ఉల్లాసానికి మనసు అనుభూతి చెందుతుంది. అది ఆ అనుభవం అనేది మనం సాధన ద్వారానే స్వయంగా ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. మనం ఎంత చెప్పినా, ఎంత విన్నా అది మనకు తెలియదు. స్టార్ట్ చేద్దాం.
మీరు కూడా ప్రయత్నం చేసి ఆనందాన్ని ఒకసారి ఇది చూడండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.